ఆల్మోస్ట్ నేను బెంగళూరు వచ్చి దాదాపు 15 రోజులు అయితే కంప్లీట్ అయింది. జూన్ 10 అయితే నేను బెంగళూరులో అడుగుపెట్టాను. దాదాపు నెల రోజుల దాకా దగ్గర అయిపోతుంది. సో ఈ బెంగళూరు వచ్చేసరికి నేనేంటంటే చాలా వరకు నా ఇంటి దగ్గర ఎలా ఉండేది అంటే నాకు ఒక బట్టలు మాట పెట్టుకోవడం కానీ ఇదంతా ఏది తెలిసేది కాదు. బెంగళూరు చాలా నేర్పించింది. బట్ ఫస్ట్ జాబ్ చాలా వరకు కాలేజెస్లో కానీ ఏంటి వీళ్ళు చాలామంది అందరూ ఏంటంటే ఫస్ట్ కొంచెం టిపికల్గా దాని గురించి చెప్తాను. అండ్ అంతే, అది కాకుండా నేను చాలా వరకు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను డైలీ ప్రొడక్టివ్ ఏం చేస్తాను ప్రతిదీ కూడా సార్ నుంచి వస్తుంది. ఎవడు ఏమనుకున్నా ఏం సంబంధం లేదు. ఇప్పటి వరకు ఏదో నా మైండ్లో కొంచెం తిరిగేది, వీడియో అనుకుంటాడు, వాడు ఏమనుకుంటాడు, నువ్వు ఏమనుకుంటావు, ఏం లేదు అంతా వదిలేసాను. సార్ నుంచి డైలీ కాన్స్టెంట్గా పెడతా ఉంటాను. వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. రెస్పెక్ట్ ఆఫ్ నా ఛానల్, సినిమా ఛానల్ నుంచి ఏదైనా అయినచ్చు నేను అనుకున్న ప్రతిదీ పెడతాను. సో షార్ట్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్రతిదీ పెడతాను, ఎంగేజ్ చేస్తాను. సో నెక్స్ట్ చూడు, లేకపోతే బై బై. ఇంకా లేట్ చేయకుండా వస్తే చాలా వరకు ఏంటంటే ఫస్ట్ థింగ్ యూట్యూబ్లో ఇప్పటి నుంచో నాకు 2022లో ఫ్రెండ్ ఏదో చెప్పారు, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. బట్ పెడుతున్నాను కన్సిస్టెన్సీ లేదు పెడుతున్నాను. బిగ్ బాస్ వచ్చినప్పుడు 3 నెలలు ఫుల్ కన్సిస్టెన్సీగా పెట్టాను లాస్ట్ ఇయర్. అది నాకు కొంచెం మనీ వచ్చినాయి. బట్ కన్సిస్టెన్సీ అనేది నాకు ప్రూవ్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా పెడతాను. సో బిగ్ బాస్ రావడానికి ఇంకా సెప్టెంబర్లో స్టార్ట్ అయింది బిగ్ బాస్. సో మనకి ఇంకా జూలై, ఆగస్ట్ వెళ్ళి ఏదో ఒక వీడియోతో ముందుకు ఖచ్చితంగా వస్తాను. ఏదో విధంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అది చిన్న విషయమా పెద్ద విషయమా, నేను ఏం ఫేస్ చేస్తున్నాను ఇవన్నీ ఏదో చెప్తాను. సో నాలా ఇప్పుడు కొంతమంది జాబ్ చదివైన తర్వాత జాబ్ చేసేవాళ్ళు. సో కొన్ని నా ఎక్స్పీరియన్స్, కొన్ని మీ దగ్గర నుంచి సలహా తీసుకోవడం. సో ప్రతిదీ చెప్తాను. నేను మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను, నా దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. సో ప్రతిదీ వివరంగా చెప్తాను. సో ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ కామన్స్ అంటే సాధారణమైన వాళ్ళు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు. దానికి 5 లెవెల్ ఉంటాయి. సో ఫస్ట్ లెవెల్లో ఎంతమంది సెలెక్ట్ చేస్తారు, సెకండ్ రౌండ్ 4 ఇంటర్వ్యూ, థర్డ్ రౌండ్ వచ్చి గ్రూప్ డిస్కషన్, ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి అందులో ఇంటర్వ్యూ చేసి ఓడిపోయిన కూడా, ఫిఫ్త్ వచ్చేసరికి అగ్ని పరీక్ష. ఇలా 5 లెవెల్ తీసి ఒక 3 నుంచి 4 అయితే ఒక సాధారణమైన ఒక సగటు 9 కామన్ మ్యాన్ అయితే బిగ్ బాస్లో పంపాలనుకుంటున్నారు. సో దీనికి వీళ్ళు పెట్టింది ఏంటంటే ఒక ఫామ్ పెట్టారు. ఆ ఫామ్లో నీ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో ఓటీపీ వచ్చి వెరిఫై చేసుకుంది. మొత్తం ఇదంతా అందులో పెట్టి ఒక 3 నిమిషాలు చెప్పాలి. 50 MB లోపు ఉండాలి. అండ్ ఇది జూన్ 27 అంటే జూన్ 27 నాటికి 18 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. వెదర్ నువ్వు స్టూడెంట్ ఏంటి అంతా అంటే నేను నన్ను ఎందుకు తీసుకోవాలి అన్నట్టు అక్కడ నువ్వు పాయింట్ చెప్పాలి. సో ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇన్ని అప్లికేషన్ వస్తే సర్వసాధారణంగా మన యూట్యూబ్లో చూస్తుంది ఏంటంటే మా ప్రోమో అంటే ఒక బిగ్ బాస్ ప్రోమో చాలా వరకు అంత ఇంట్రెస్టెడ్ చూడరు యూత్లో. బట్ కొంతమంది ఇష్టంగా చూస్తారు అలాంటి వాళ్ళు. సో ఈ గేమ్ ఏంటంటే ఒక అరౌండ్ ఒక 10 lakhs వరకు చూస్తారు నార్మల్గా. ఏంటి ఓటింగ్ ప్రకారం, ప్రోమో వ్యూస్ ప్రకారం. అది ఒకసారి ఇంకా హై అవుతుంది. బట్ వ్యూస్ కూడా ఓకే ఎప్పుడైనా సాటర్డే సండే ఎపిసోడ్లు ఈ ఫెస్టివల్ అప్పుడు మంచి వ్యూస్ అవుతుంది. సో అదర్ దాన్ దిస్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఒక 15 లక్షల నుంచి 20 లక్షల నుంచి చూస్తారు. ఓకే, ఇందులో ఒక యావరేజ్గా ఒక 2% 3% ఫర్ సపోజ్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఒక 3 lakhs మెంబర్స్ అప్లై చేశారు. సో ఇలా వీడియోస్ పెట్టారు. సో ఎలా వెళ్ళాలి సర్వసాధారణంగా, ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం బిగ్ బాస్ 9లోకి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఓ 10 మందిని పోల్ చేసి మా ఊరికి సపోర్ట్ చేయండి బిగ్ బాస్ నుంచి వెళ్ళాలని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలు చూస్తాం. సో అవునా కదా. సో అందులోనే ఒక నేనే నాకు దగ్గర 15-20 మందిని చూసిన వీడియోలోకి వెళ్ళాలి, వీడియోలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు ఫిల్టరైజేషన్ ఎలా ఉంటుందంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు 3 నిమిషాలు కేటాయించలేరు కదా. ఫస్ట్ 10 seconds, ఫస్ట్ 20 secondsలోనే మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది కరెక్ట్గా వాళ్ళకి సెట్ అవ్వాలి. దాని మీద మల్టిపుల్ బేసిస్ మీద ఒక్కోసారి డెసిషన్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఒక పేజీలు రాసిన ప్రతిదీ కూడా వాళ్ళకి అనుకూలంగానే రాస్తున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. నచ్చితే లేకపోతే లేదు, బలంతో కూడా ఏం కాదు. బట్ ఎక్కడో లక్ ఫ్యాక్టర్ కూడా ఒకటి యాడ్ అయి ఉండాలి. సో లక్ ఫ్యాక్టర్ మన ప్రయత్నం మనం చేయాలి. సో వీడియో వరకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి. సో పెడితే పోయిందేమో అది ఏంటి వీడియో 3 minutes తీసి సరదాగా ఏదో పెట్టండి. నేనైతే ఇంకా పెడతాను. సో నైట్ కానీ మార్నింగ్ కానీ వీడియో చూస్తూ పెడతాను. ఇదైతే నా రూమ్.
షేరింగ్ వచ్చేసరికి బెంగళూరులో అయితే ఉంటున్నాను. సో ఈ హాస్టల్లో దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. హాస్టల్ ఏంటి, ఎలా ఉంటున్నాను, ఏంటి అంట. ఎందుకంటే ఇది మీ గురించి కాదు, ఐ మీన్ మీకు చూపించుకోవాలని కాదు. ఒక 4-5 years తర్వాత ఇలా మొదలయ్యిందో నా జర్నీ అని చెప్పుకోవడానికి నాకంటూ ఒక అంటే డాక్యుమెంటేషన్ అంటే చాలా ఇష్టం నాకు. నేను చేసేది ప్రతిదీ కూడా డాక్యుమెంట్ చేసుకోవడం, తర్వాత చూస్తే నాకు ఒక హై ఇస్తుంది. సో ఒక్కొక్కటికి ఒక హై ఇస్తుంది. నాకేంటంటే నా జర్నీ నా లైఫ్ జర్నీ ఆల్మోస్ట్ నా కెరియర్లో స్టార్ట్ చేశాను కాబట్టి, సో కెరియర్ అని పెద్ద మాట్లాడాను కానీ ఇలా డాక్యుమెంటేషన్, ఈ డాక్యుమెంటరీ చేసుకోవడం నాకు బాగా ఇష్టం. నాకు మంచి హై ఇచ్చేస్తాను. సో ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఒక నార్మల్గా రూమ్లో ఏంటంటే టీచరే అన్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చెప్తాను. అండ్ కన్సిస్టెంట్గా నేను ఏం చేస్తున్నాను డైలీ అది కూడా చెప్తాను. సో రూమ్ అయితే 2 sharingలో ప్రైస్ కూడా చెప్తాను. 2 sharing 11K విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం కూడా. సో చాలా నీట్గా ఉంటుంది. అది నా దగ్గర ఇది ఇంకో రూమ్ దగ్గర వాడి గురించి తల వీడియో చెప్తాను. వాడు వేరే వాడు ఈజ్ ఫ్రమ్ అనదర్ స్టేట్, కంప్లీట్లీ డిఫరెంట్, మనకి టోటల్ డిఫరెంట్ ఉంటాడు. సో దాని గురించి అయితే సో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కూడా కన్సిస్టెంట్గా వీడియోస్ వాట్ ఎవర్ ఇట్ లేదు. అసలు నా సినిమా ఛానల్ అని కాదు, నాకు ఏదైనా మారుస్తాను, ఏదైనా మారుస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా చూడండి, సినిమా ఛానల్ ఇదని పెట్టాను, అదేం కాదు, పెడుతూ ఉంటాను కండిషన్ మూవీస్ అంటే ఏం కాదు. సో మీరు ఏమన్నా కింద కామెంట్ చేయొచ్చు, నేను కామెంట్ చేస్తాను. సో ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది, పక్కగా వస్తుంది. ఎవ్రీడే ఒక వీడియో పక్కగా వస్తుంది. ఈ వీడియో మీకు కొన్ని కుదిరితే నైట్ అప్లోడ్ చేస్తాను, లేకపోతే టుమారో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. సో ప్రతిదీ నా లైఫ్ డాక్యుమెంటేషన్ మొత్తం అది కూడా. సో పేరు కూడా మార్చాను కానీ కళ్యాణ్ చాలా అయితే పెడతాను. సో జస్ట్ డాక్యుమెంటేషన్ ఫర్ మై లైఫ్. సో నాట్ నాకు ప్రతిదీ షేర్ చేసుకోవాలని ఉంటుంది. సో ఏం షేర్ చేసుకోవాలో ఏంటో, సో ప్రతిదీ కన్సిస్టెన్సీ నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. కన్సిస్టెంట్గా పెడుతూనే ఉంటాను. డైలీ ఒక వీడియో లాంగ్ వీడియో వస్తుంది. ఒక్కొక్కసారి సాటర్డే సండే ఒక 2-3 షార్ట్స్ కూడా. సో డైలీ ఏదో ఒక అంటే నా చుట్టుపక్కల జరిగే ఒక సిచ్యువేషన్ కానీ నేనేం నేర్చుకున్నాను, ఏంటి ఉపయోగపడేది నచ్చితేనే చూస్తారు ఆటోమేటిక్గా. సో ఇక్కడ వరకు చూసారంటే ఇక్కడ కొంచెం కనెక్ట్ అయ్యే ఉంటారు. సో నాకు తెలుసు వీడియోస్ కూడా ఇప్పుడు స్టార్టింగ్ చూపిస్తున్నావు, టోటలీ ఫైన్. చెప్పాను కదా, మెయిన్ డాక్యుమెంటేషన్. తర్వాత నేను చెప్పాలనుకున్నది అండ్ ఇందులో మీకు ఏ ఉపయోగపడింది అది. సో అందరికీ ఉపయోగపడాలని లేదు, అలాగే అందరికీ పడేదని కూడా కాదు. సో జస్ట్ ప్రతిదీ క్లియర్గా చెప్తాను. సో రూమ్ అయితే ఇది వచ్చి 4 రోజులైంది నా బెంగళూరు ఎక్స్పీరియన్స్ అది. సో బెంగళూరు ఎక్స్పీరియన్స్ అది ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఇక్కడ నేను ఎలా మోసపోయాను, ఏంటి, ఇక్కడ ఛార్జెస్ ఏంటి, ఇదంతా మొత్తం నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో అయితే మొత్తానికి ఇది. సో కన్సిస్టెంట్గా వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి. ఎలాంటి కామెంట్ వచ్చినా, ఎవరు ఏమనుకున్నా అసలు సంబంధం లేదు, డైలీ ఒక వీడియో పక్కాగా వస్తుంది. సో నాది చూడాలంటే నా డాక్యుమెంటేషన్ నా గురించి తెలుసుకోవాలి అంటే ఇందులో నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. బట్ నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే నాకు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇది తెలుసనే సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు నచ్చిందని చాలాసార్లు చెప్పాను. సో అయినా ఓకే కొంతమంది చేసుకున్నారు. సో నాకు తెలిసిన వాళ్ళు అరౌండ్ ఒక నాకు తెలిసాను అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన నాకు తెలిసిన వాళ్ళలో ఒక 45 తెలుసు. సో మిగతా వాళ్ళు చేసుకున్న లేదు కూడా తెలుసు. సో ఆ 45 గురించి ఓకే కంప్లీట్లీ ఫైన్. డైలీ ఒక వీడియో వస్తుంది. బెంగళూరు ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక వీడియో డైలీలో కూడా పెడతాను. ఇది ప్రజెంట్ అయితే ట్యూస్డే హాలిడే వచ్చింది కాబట్టి ఒక్కరోజు ఇలా నేను షేర్ చేసుకోవడం కూడా మీతో చెప్తాను. సో ఎవ్రీడే చెప్తాను. సో వెదర్ ఇది లైవ్ ఐ మీన్ న్యూస్ వచ్చినా న్యూస్ రాకపోయినా ఏం కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్.